హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చదువుకోబోయే కథ ప్రేమగా మారిన పంతం 35వ భాగం. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, అందరికీ ఓ చిన్న మాట. అందరికీ సారీ చెప్పుకుంటున్నాను. మొన్న ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వాల్సి వచ్చింది. బ్యాంకులో నా పర్సనల్ పనులు కూడా ఉండటంతో ఆ రోజంతా అక్కడే సరిపోయింది. ఆ రోజు అక్కడే ఉండి తర్వాత రోజు విజయవాడ వెళ్ళాను నా ఆర్థరైటిస్కి మందులు తెచ్చుకోవడం కోసం. నేను ఫోన్ ఇంట్లో మర్చిపోయాను. అదే అసలు వచ్చిన ప్రాబ్లం. ఈరోజు అక్కడి నుంచి రాగానే ముందు హడావుడిగా స్టోరీ ప్రిపేర్ చేసి మీకు ఇవ్వాలని తొందరలో ఇక ఆన్సర్స్ ఇస్తూ కూర్చుంటే టైం అంతా దానికే సరిపోతుందని అసలు నేను కామెంట్ సెక్షన్లోకే వెళ్ళలేదు ఇంతవరకు. ఓకే ఫ్రెండ్స్, నన్ను క్షమించేసి అందరూ ఈరోజు కథ వినడం మొదలు పెట్టేసేయండి. ప్రేమగా మారిన పంతం 35వ భాగం. ఉదయం నుంచి తల తిరుగుతున్నట్లు ఉంది. ఆ మాట అంటే అత్తయ్య గారు నువ్వు రావద్దులే, ఇంట్లోనే కూర్చో అంటారని చెప్పలేదు. ఇంటికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు అనుకుంది. సరే శశి, మీ వెంకాయమ్మత్తకి ఫోన్ చేసి స్వీట్స్ ఇప్పుడే పంపించవద్దని, భోజనాల టైంకి తెచ్చి పక్కన సుందరయ్య గారి ఇంట్లో పెట్టమని చెప్పు అని చెప్పాడు. సరేనండి, వంట దగ్గరికి ఎవరైనా మనుషుల్ని పంపించమని చెప్పనా అంది. ఉదయమే చెప్పాను, వాళ్ళు 10 మంది వచ్చారు అని చెప్పాడు. అంతా నేను చూసుకుంటానుగా, మీరు వెళ్ళండి, కాసేపు ఆగిరండి అన్నాడు. శశి ఏంటి ఏదో తేడాగా కనిపిస్తుంది అనుకున్నాడు. ఏంటమ్మా, ఒంట్లో బాలేదా అలా ఉన్నావు అన్నాడు. నాకేమైంది, బాగానే ఉన్నాను అంది శశి నవ్వుతూ. ఏంటి అందరూ ఇలా అడుగుతున్నారు, అంత తేడాగా కనిపిస్తున్నానా అనుకుంది మనసులో. సరే అత్తయ్య గారు, మీ అబ్బాయి చూసుకుంటారట, ఇక్కడ ఏమీ పని లేదు కదా, నన్ను కూడా వెళ్ళమన్నారు, వెళ్దామా అంది. సరేనమ్మా, ఎమ్మెల్యే గారు వచ్చేటప్పటికి ఇంటి దగ్గర ఉండాలిగా, పైగా ఇక్కడంతా రెడీ అయిందిగా, వెళ్దాం పదా అంది. ఇద్దరూ కలిసి మరలా ఇంటికి వచ్చారు. అలా వెళ్ళి వచ్చేటప్పటికి శశికెందుకో అలసటగా అనిపిస్తుంది. జయంతిదేవి ఎమ్మెల్యే గారికి కాఫీ టిఫిన్ల విషయం ఏం చేద్దామని అడుగుతుంది శశిని. లక్ష్మిని పిలుస్తారు, ఒక వాయి ఇడ్లీ పెట్టమని చెప్తుంది. పెసరట్టుకు పిండి ఉంది కదా అని అడుగుతుంది. ఉందమ్మా అంటుంది లక్ష్మి. సరే, కొంచెం ఉప్మా కూడా చేసి రెడీగా పెట్టమని చెప్తుంది. అత్తయ్య గారు వాళ్ళు వచ్చేటప్పటికి 10 గంటలు అవుతుంది. దాదాపుగా టిఫిన్ చేసే బయలుదేరుతారు. వాళ్ళు టిఫిన్ చేసేట్లయితే టిఫను కాఫీ ఇద్దాం, లేదంటే జ్యూస్ ఇవ్వచ్చు అని చెప్తుంది శశి ఆవులిస్తూ. శశి, ఆయన రావటానికి ఇంకా టైం పడుతుంది, నువ్వు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో. మారు మాట్లాడకుండా కామ్గా కింద బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంది. ఈ పిల్లేంటి ఇలా డల్ అయ్యింది సడన్గా అనుకుంది. లక్ష్మి ఒక్కటే ఉండటంతో వాళ్ళు వచ్చాక హడావుడి అవుతుందని అల్మారా తాళం తీసి వెండి గ్లాసులు, ప్లేట్స్, గిన్నెలు తీసి బయట పెడుతుంది. చిన్నమ్మగారేరమ్మా అంటుంది లక్ష్మి. ఏంటోనే శశి ఈరోజు బాగా డల్గా ఉంది, లేకపోతే ఇటువంటి సమయంలో అది వెళ్ళి పడుకుంటుందా అంటుంది జయంతిదేవి. ఈ హడావుడి అయిన తర్వాత మధ్యాహ్నం నుంచైనా దాన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అంటుంది. ఏం లేదులేమ్మా, పెద్దయ్య గారు మళ్ళీ మన మధ్యకి రాబోతున్నారు. నాకు ఈ 2-3 రోజుల నుంచి అనుమానంగానే ఉంది శశమ్మను చూస్తుంటే అంది లక్ష్మి నవ్వుతూ. అబ్బా, నీ మాట నిజమైతే అంతకంటే ఆనందం ఏముందే, నీకేది కావాలంటే అది ఇస్తానే అంది. నాకేం అవసరం లేదమ్మా, కానీ నేను అనుకున్నది నిజమే అవుతుంది చూడండి అంది. నేను కూడా అదే అనుకున్నానే ఉదయం, కానీ అదేమో నిన్న మొన్న కొంచెం ఎక్కువ తిరగటంతో తేడా వచ్చింది అనటంతో నిజమేనేమోలే అనుకున్నాను అంది జయంతిదేవి. అంతలో ఎమ్మెల్యే గారి పిఏ ఫోన్ చేశాడు. తాము దగ్గరికి వచ్చామని, ఓ 5 నిమిషాల్లో మీ ఇంటికి
మీ ఇంటి దగ్గరికి వస్తామని. సరే పని చూడు, నేను వెళ్ళి శశిని లేపుతాను అంటూ శశి దగ్గరకు వచ్చి, శశి లేమ్మా, ఎమ్మెల్యే గారు దగ్గరకు వచ్చారంట అంది. శశి గబుక్కున లేచి కూర్చుంది. అయ్యో పడుకుంటే నిద్ర పట్టేసింది అత్తయ్య, ముందే లేపొచ్చుగా అంది. ఇప్పుడేమైంది, లేమ్మా, లేచి కొంచెం మొహం కడుక్కొనిరా అంది. శశి బాత్రూంకి వెళ్ళి గబగబా ఫేస్ వాష్ చేసుకొని వచ్చి బొట్టు పెట్టుకొని బయటికి వచ్చింది. ఇప్పుడు కొంచెం అలసట తీరినట్లుంది అనుకుంటూ వంటగది దగ్గరకు వచ్చి అన్నీ చూసింది. నన్ను ముందే లేపొచ్చు కదా అంది లక్ష్మితో. ఇప్పుడు ఏమైందిలేమ్మా, అయిపోయింది కదా అని అన్నీ తీసుకువెళ్ళి టేబుల్ మీద సర్దేశారు లక్ష్మి, శశి. అంతలో బయట కార్ల శబ్దం రావటంతో జయంతిదేవి, శశి బయటకు వెళ్ళి ఎమ్మెల్యే గారిని లోపలికి ఆహ్వానించారు. వాళ్లతో ఓ 5 నిమిషాలు మాట్లాడి, టైం లేదు, కొంచెం కాఫీ పలహారాలు తీసుకుని బయలుదేరదాం అంది జయంతిదేవి గారు. ఇప్పుడే ఇంటి దగ్గర చేసి వస్తున్నాం, ఇప్పుడు అలాంటివేమీ వద్దు అన్నారు వాళ్ళు. సరే అని అప్పటికే గ్లాసుల్లో పోసిన జ్యూస్ తీసుకుని వచ్చింది లక్ష్మి. అందరూ జ్యూస్ తీసుకున్నారు. ఈ అమ్మాయి మా కోడలండి, పేరు శశికళ అని పరిచయం చేసింది. ఆయనకు నమస్కారం చేసింది శశి. ఈ ప్రయత్నమంతా మా కోడలదేనండి. మా ఊళ్ళో ఆడవాళ్లంతా స్వయం శక్తి ఉపాధి పథకాలు ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా బలపడటానికి నా కోడలు వాళ్ళకి చాలా సహాయం చేసింది అని చెప్పింది జయంతిదేవి గారు. అలాగా, అత్తకి తగ్గ కోడలు అన్నమాట అన్నారు ఎమ్మెల్యే గారు. అత్తకి మించిన కోడలేనండి అంది నవ్వుతూ జయంతిదేవి గారు. ఇంతకీ మీ అబ్బాయి శోభన్ బాబు గారేరి? నేను ఈరోజు వారిని కూడా కలవాలి అనుకున్నాను అన్నారు ఎమ్మెల్యే గారు. బాబు అక్కడ ఏర్పాట్లంతా చూస్తున్నాడండి అంది జయంతిదేవి గారు. అవునా, మీ అబ్బాయి గురించి చాలా వింటున్నాను. ప్రకృతి సేద్యమని బాగా భారీ ఎత్తున పెట్టారని, చాలా బాగా చేస్తున్నారని విన్నాను. ఆర్గానిక్ పంటలు పండిస్తున్నారు అని నేనే ఓసారి వచ్చి చూడాలని అనుకుంటున్నాను. లోన్ కోసం వచ్చిన వాళ్లకు కూడా ఇక్కడికి వెళ్ళి ముందు స్టడీ చేసి రమ్మని చెప్తున్నారట బ్యాంకు వాళ్ళు కూడా. మీ అబ్బాయి ఓ ఐకానిక్ అయ్యాడు ఈ మధ్య యువ కర్షకులకి అన్నారు ఎమ్మెల్యే గారు. అవునా అండి, ఎలాగూ వచ్చారుగా, ఈ కార్యక్రమం అయిన తర్వాత చూసి వెళ్ళండి అంది జయంతిదేవి గారు. శోభన్ గురించి ఆయనంత గొప్పగా చెప్తుంటే మనసంతా సంతోషంతో నిండిపోయింది అత్తాకోడళ్ళకి. ఇంట్లో అందరూ స్వలాభం చూసుకోకుండా జనం కోసం పాటుపడుతున్నారు. నిజంగా మీరు చాలా గొప్పవాళ్ళండి. అందరికీ డబ్బు ఉండొచ్చు, కానీ 10 మందికి ఉపయోగపడే పనులు ఎంతమంది చేస్తున్నారు? మిమ్మల్ని చూసి మీ కొడుకు కోడలు కూడా అదే దారిలో నడవటం మెచ్చుకోవాల్సిన విషయం అన్నారు ఎమ్మెల్యే గారు. ఏదో భగవంతుడు మాకిచ్చిన దాంట్లో కొంత పక్క వాళ్ళకి సహాయం చేస్తున్నా, అంతే కదా, దీనిలో గొప్పేముంది అంది జయంతిదేవి గారు. నిజమైన గొప్పవాళ్ళు ఎప్పుడూ వాళ్ళ గొప్పతనాన్ని ఒప్పుకోరులేండి అన్నారు ఆయన నవ్వుతూ. సరే టైం అవుతుంది అని అందరూ బయలుదేరారు. అప్పటికే శోభన్కి ఫోన్ చేసి ఉండటంతో అక్కడంతా అతను రెడీ చేసి పెట్టాడు. ఎమ్మెల్యే జమీందారు గారి ఇంటి దగ్గరికి వచ్చాడని తెలిసి ఊళ్ళో జనం, ఆయన పార్టీ వాళ్ళు అందరూ అక్కడికి వచ్చి బయట నిలబడి ఉన్నారు. ఆయన బయటికి రాగానే జిందాబాదులతో అక్కడంతా ప్రతిధ్వనించింది. ఎమ్మెల్యే గారు టాప్లెస్ జీప్లో బయలుదేరారు. ముందు కొంతమంది పార్టీ కుర్రవాళ్ళు క్రాకర్స్ కాలుస్తూ ముందు వెళ్తుంటే కార్యకర్తలు, ఊళ్ళో జనం ఆయనకు జై జయధ్వానాలు పలుకుతూ ఆయన వెంట నడిచారు. ఈ స్వాగతానికి ఎమ్మెల్యే గారు సంతోషపడ్డారు. కోచింగ్ సెంటర్ వద్దకు వెళ్ళేటప్పటికీ అక్కడ అమ్మాయిలు ఆయనకు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఊరి పెద్దలు ఆయనకు శాలువా కప్పి పూలదండలతో సత్కరించారు. కోచింగ్ సెంటర్కి రిబ్బన్ కటింగ్ చేశారు. ఇందులో తను పెద్దగా చేసింది కూడా ఏమీ లేదు, దీన్ని ఇంకా అభివృద్ధి చేస్తానని మాట ఇవ్వాలి అనుకున్నారు మనసులో. ఈ స్వాగతానికి ఆయన తబ్బిబ్బయ్యారు. ఏదో చిన్న కోచింగ్ సెంటర్, రిబ్బన్ కటింగ్ అనుకున్నారు, కానీ ఇక్కడ చూస్తే అపూర్వ స్వాగతం లభించింది.
ఎంతైనా జమీందారు గారు తలుచుకుంటే ఇలాగే ఉంటుంది. ఈసారి ఈ ఊళ్ళో ఓట్లన్నీ మనకే పడతాయి. ఇంకా ఈ చుట్టుపక్కల ఊర్లలో కూడా ఏమైనా మంచి పనులు చేయాలి. ఈరోజు మీటింగ్లో ఆ మాట అనౌన్స్ చేయాలి. అవకాశం దొరికినప్పుడే వినియోగించుకోవాలి. మీటింగ్కి పక్క ఊళ్ళ నుంచి చాలామంది జనం వచ్చారు. ఎలక్షన్ కూడా దగ్గరకు వస్తుంది అనుకున్నారు మనసులో. స్టేజ్ మీద యాంకర్గా చేయవలసిన స్వాతి ఆ రోజు ఫుల్ ఫీవర్ అని రాలేకపోయింది అని చెప్పారు మిగతా అమ్మాయిలు. సరే, మీరెవరైనా చేయండి అంటుంది శశి. అయ్యో, నాకు భయమక్క అని, నాకు స్టేజ్ ఫియర్ ఉంది అని, అంతమందిలో మాట్లాడాలంటే నాకు మాట రాదని తలో కారణం చెప్పారు. ఇక శశికి తప్పలేదు. ఇక్కడ శశికి మాత్రం కడుపులో ఏదో వికారంగా, కళ్ళు తిరుగుతున్నట్లుగా ఉన్నాయి. కానీ మధ్యలో వెళ్ళటానికి లేదు. అలాగే తమాయించుకొని ఒక్కొక్కరి పేరు అనౌన్స్ చేస్తుంది. స్టేజీ మీదకు వచ్చి ఆహుతులందరినీ ఆహ్వానించింది. అందరూ వచ్చి స్టేజీ మీద కూర్చున్నారు. అమ్మాయిలతో వారికి శాలువాలు కప్పించి పూలదండలతో సత్కరింపచేశారు. ఈ ప్రారంభోత్సవం ఇంత ఘనంగా జరుగుతున్నందుకు ఎమ్మెల్యే గారు మాత్రం చాలా సంతోషించారు. తనకు మంచి అవకాశం వచ్చిందని. స్టేజీ ముందు వేసిన కుర్చీలో ముందు వరుసలో ఆడవాళ్లు కూర్చున్నారు. వెనక మగవాళ్లు కూర్చున్నారు. ఆ వెనుక ఇంకా చాలామంది నుంచొనే ఉన్నారు. జనం చాలా బాగా వచ్చారు. దాదాపు 700-800 మంది పైనే ఉంటారు. శోభన్ వంట వాళ్ళకి ముందే చెప్పాడు. దాదాపు 1000 మంది అయ్యేటట్లు ఉన్నారు, వంట ఎక్కువ చేయమని. ఎలాగూ భోజనం టైంకి ఎక్కువ మందే వస్తారు అనుకున్నాడు. ఆ జనంలో, ఆ గొడవలో, ఆ కోలాహలంలో శశికి ఊపిరాడనట్లుగా ఉంది. అందరూ మాట్లాడటం అయింది. ఇక ఎమ్మెల్యే గారి ఉపన్యాసమే మిగిలింది. శశి మైకు ముందుకు వచ్చి అనౌన్స్ చేస్తుంది. మన ప్రియతమ ఎమ్మెల్యే గారు మన ఊరి ఆడవాళ్ల ఆత్మాభిమానం కాపాడటానికి ప్రతి ఇంటికి మరుగుదొడ్డి సౌకర్యం కల్పించిన మంచి వ్యక్తిత్వం కల గొప్ప మనిషి. ఇప్పుడు మన ఊరి అమ్మాయిల ఆర్థిక స్వావలంబన కోసం ఈ కోచింగ్ సెంటర్ని ఏర్పాటు చేస్తున్న మన ఎమ్మెల్యే గారు మీకోసం మాట్లాడతారు అని అనౌన్స్ చేస్తూ తనకు తెలియకుండా అక్కడే కూలబడిపోయింది. స్టేజ్ మీద ఉన్న జయంతిదేవి గారు ఒక్క ఉదుటున అమ్మా శశి అని ఒక్క అంగలో ఆమె దగ్గరకు వచ్చింది. స్టేజ్కి ఓ పక్కగా నించుని ఉన్న శోభన్ కూడా పరిగెత్తుకుంటూ స్టేజ్ పైకి వచ్చాడు. అందరూ ఏమైంది ఏమైంది అనుకుంటున్నారు. స్టేజ్ ఎదురుగా ముందు వరుసలో కూర్చున్న వెంకాయమ్మ, జానకి, ఇంకా కొంతమంది ఆడవాళ్లు కూడా పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళారు. శశి మొహం మీద కొంచెం నీళ్లు చల్లారు. మెల్లగా కళ్ళు తెరిచింది. ఏంటమ్మా, ఏమైంది అని ఆదుర్దాగా అడిగారు అందరూ. ఏమో తెలియదు, కళ్ళు తిరిగాయి అని చెప్పింది. వెంకాయమ్మ గారు వసంతక్క అని జనంలో పెద్ద వయసున్న నర్సుని పిలిచింది. ఆమె బాగా సీనియర్ నర్స్, డాక్టర్ అంత అనుభవం ఉంది. చాలా సంవత్సరాలు గైనకాలజిస్ట్ దగ్గర పనిచేసింది. వయసు పైబడి ఇప్పుడు ఇంట్లో ఉంటుంది. ఆమె వచ్చి శశిని చూసి విషయం అడిగింది. నాడి చూసింది. ఆమె కళ్ళు చూసింది. నోరు తెరిచి చూపించమంది. జయంతిదేవి అమ్మగారు, మీరేం భయపడకండి, మీ ఇంటికి వారసుడు రాబోతున్నాడు అని చెప్పింది. అందరి ఆనందానికి హద్దు లేకుండా పోయింది. శోభన్కైతే శశిని అక్కడే ఎత్తుకొని గిరగిరా తిప్పాలనిపించింది. సినిమాల్లో అలా ఎందుకు తిప్పుతారో అనుకునేవాడు. ఇప్పుడు తన దాకా వచ్చేటప్పటికి ఆనందం ఏ స్థాయిలో ఉంటుందో అర్థమైంది. తను తండ్రి కాబోతున్నాడు. తన ప్రతిరూపం శశి కడుపులో పెరుగుతోంది. అలా అనుకుంటేనే అతని సంతోషం అంబరాన్నంటుతోంది. జయంతిదేవికైతే కాలు భూమి మీద నిలవటం లేదు. ఈ సంతోషాన్ని ఎవరితో ఎలా పంచుకోవాలో కూడా అర్థం కావటం లేదు. ఎదురుగా ఉన్న జానకిని కౌగిలించుకొని కళ్ళనీళ్లు పెట్టుకుంది సంతోషంతో. జానకికి కూడా మాటలు రావటం లేదు. తన సంతోషాన్ని అదుపులో పెట్టుకుంది. అక్కడ సభ ఆగిపోతుందని. కన్నయ్య, శశిని తీసుకొని నువ్వు ఇంటికి వెళ్ళు నాన్న అంది. సరే అమ్మా అని శోభన్ శశిని తీసుకొని ఇంటికి వెళ్ళాడు. ఇక ఎమ్మెల్యే గారి ప్రసంగం మొదలైంది. జయంతిదేవి గారి కుటుంబం ఊరికి ఎంతో మంచి చేస్తుంది. అందుకే
భగవంతుడు కరుణించి వారికి ఇంత మంచి శుభవార్తని అందించాడు. అది కూడా ఈ సభ జరుగుతున్నప్పుడు, ఈ సందర్భంగా ఈ శుభవార్త వినడం నాకెంతో సంతోషంగా ఉంది అని చెప్పారు. దానికి ఊర్లోని జనం అంతా అది మా అందరికీ కూడా శుభవార్తే అని ఆగకుండా చప్పట్లు కొట్టారు. ఊరందరినీ తమ కుటుంబంలో భావించే జయంతీదేవి గారింట్లో శుభవార్త అంటే ఊరందరికీ శుభవార్త అని ఆయన కూడా చప్పట్లు కొట్టారు. అలా ఆయన ఈ గ్రామానికి కాకుండా చుట్టుపక్కల గ్రామాలకు కూడా తను చేయాలనుకున్న మంచి పనుల గురించి చెప్పి, ఈసారి కూడా నన్ను గెలిపిస్తే ఇంకా మంచి చేస్తానని ఓ రాజకీయవేత్తగా తన ప్రసంగాన్ని కొనసాగించారు. కారులో ఇంటికి తీసుకువెళ్లిన శశిని 2 చేతుల్లో పసిపాపలో ఎత్తుకొని లోపలికి తీసుకువస్తున్న శోభన్తో, ఏంటి బావా ఇది, దించండి, అందరూ ఉన్నారు, ఏమనుకుంటారు అంది శశి సిగ్గుపడుతూ. ఎవరేమనుకున్నా నాకేమీ పర్లేదు, ఇంక నువ్వు కాలు కింద పెట్టడానికి వీల్లేదు అంటూ లోపలికి తీసుకురాబోతున్న శోభన్తో, చిన్నబాబు ఏమైంది శశమ్మకి, అలా ఎత్తుకొని వస్తున్నారు అని ఆదుర్దాగా అడిగింది లక్ష్మి. ఏమీ కాలేదు, మీ పెద్దయ్య గారు మళ్ళీ మన ఇంటికి రాబోతున్నారు అన్నాడు శోభన్ సంతోషంగా. నిజంగానా? అయితే నేనన్నదే నిజమైంది. శశమ్మను చూసి నేను పొద్దున్నే అమ్మగారికి చెప్పాను ఈ మాట అని తెగ సంబరపడిపోయింది లక్ష్మి. చిన్నబాబు ఒక్క నిమిషం ఆగండి అక్కడే అంటూ గబగబా లోపలికి వెళ్ళి ఎర్రనీళ్లు కలుపుకొని వచ్చింది. కర్పూరం వెలిగించి ఇద్దరికీ కలిపి దిష్టి తీసింది. ఇంక వెళ్ళండి లోపలికి అంటూ ఆ నీళ్లు తీసుకుని దూరంగా పారబోసి వచ్చింది. అలాగే ఎత్తుకొని మెట్లు ఎక్కి పైకి తీసుకువెళ్ళి బెడ్రూమ్లో పడుకోబెట్టాడు. ఏంటి బావా మరీను, నాకు కాళ్ళు ఉన్నాయి, నేను నడవగలను, ఇప్పుడు నాకేం కాలేదు, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అంటుంది శశి లేచి కూర్చుంటూ. ఏయ్ జాగ్రత్త, అలా లేస్తావే అన్నాడు. ఎలా లేవాలో చూపించండి, అలానే లేస్తాను. ఎలా లేవాలో చూపించండి, అలానే లేస్తాను అంది శశి డ్రామాటిక్గా. చాలాసేపటి నుంచి కడుపులో వికారంగా చెమటలు పోస్తూ ఉండటంతో ఒళ్ళంతా చిరాగ్గా ఉందని ఫ్రెష్ అవ్వడానికి లేచింది శశి. ఎక్కడికి అన్నాడు శోభన్. బాత్రూంకి బాబు, అక్కడికి కూడా వస్తావా అంది. అవసరమైతే ఎక్కడికైనా వస్తాను. ఇందాక స్టేజీ మీద చూడు ఎలా పడిపోయావో, నాకెంత భయమేసిందని అన్నాడు. ఎందుకు బావా అంత భయం, ఊరికే కళ్ళు తిరిగి పడిపోతేనే అంత భయమా అంది. ఏమోరా, నువ్వు అలా పడిపోతే నీకేమైందోనని చాలా భయం వేసింది. నీకేమైనా అయితే నేను తట్టుకోలేను. నిన్నలా చూసి నా ప్రాణం పోయినంత పనైందిరా శశి అన్నాడు వృద్ధమైన కంఠంతో. అతన్ని కౌగిలించుకొని, పిచ్చి బావా, నువ్వు పక్కన ఉండగా నాకేమవుతుంది, ఇంత సంతోషకరమైన సమయంలో ఆ మాటలు ఎందుకు అంది అతని గుండెలపై వాలిపోతూ. అలా ఒకరి కౌగిల్లో ఒకరు కరిగిపోతూ తమ ప్రేమకు ప్రతిరూపం శశి కడుపులో ఊపిరి పోసుకుంటుందని, త్వరలో తమ కంటి ముందుకు రాబోతుందనే సంతోషాన్ని అనుభవిస్తున్నారు. శోభన్ అలాగే కిందకు జారి మోకాళ్లపై కూర్చొని శశి పైట పక్కకు తొలగించి ఆమె నడుమును కౌగిలించుకొని పొట్టపై ముద్దు పెట్టుకుంటూ అలాగే ఉండిపోయాడు. ఏమంటున్నాడు మీ బుజ్జిగాడు అంది శశి. బుజ్జిగాడు కాదు, బుజ్జిదే, నాకు తెలుస్తుంది అన్నాడు శోభన్. జాగ్రత్త శశి, అస్సలు కిందకు దిగవద్దు. నువ్వు అసలే మెట్లు దిగాలంటే పరిగెత్తినట్టు దిగుతావు. అందుకే రేపే కింద బెడ్రూమ్కి మారిపోదాం. నువ్వు ఇదివరకులా అటు ఇటు గెంతొద్దు, ప్రతిదానికి హడావుడి పడొద్దు. ఏం కావాలన్నా లక్ష్మిని పిలువు అన్నాడు. శశి అలాగే చూస్తూ ఉంది. ఏంటి, నేను ఇన్ని చెప్తుంటే మాట్లాడవు అంటూ తలపైకి ఎత్తాడు. శశి అలాగే అతన్నే చూస్తూ నవ్వుతూ ఉంది. ఏంటి, నీకు నవ్వులాటగా ఉందా అన్నాడు. కాదు, అసూయగా ఉంది. కడుపులో ఇంకా ఊపిరి కూడా పోసుకొని రక్తపు ముద్దపై నా మీద కంటే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నావని. ఇంతలోనే అంత ప్రేమ అంది. ఏమో రాసేసి, ఇదేనేమో రక్త సంబంధం అంటే. ఇంకా ఊపిరి పోసుకుందో లేదో కూడా తెలియదు,
కంటితో చూడలేదు. అయినా తెలిసిన క్షణాల్లోనే ఎంత బంధం ఏర్పడింది ఆ బిడ్డతో. ఇదేనేమో సృష్టి రహస్యం అన్నాడు మళ్ళీ శశి పొట్టపై ముద్దు పెట్టుకుంటూ. అంతలో లక్ష్మి తలుపు తట్టింది. వెళ్ళి తలుపు తీసింది శశి. కొంచెం వేడిగా ఈ హార్లిక్స్ తాగండమ్మా, అలసట నీరసం తగ్గుతుంది అని పాలలో హార్లిక్స్ కలిపి తీసుకువచ్చింది తాగమంటూ. సరే తాగుతానులే, అక్కడ పెట్టు అంటుంది. అలా కాదు శశమ్మ, నువ్వు తాగిస్తే నేను గ్లాస్ తీసుకుని వెళ్తా అంది. ఇక నుంచి డాక్టర్ చెప్పింది నాకు చెప్తే నేను ఆ టైంకి తెచ్చేస్తాను. మీరు తినే వరకు మీ పక్కనే ఉంటాను. ఇక అంతే, మీరు నా మాట వినాల్సిందే అంది గట్టిగా. అంతే లక్ష్మి, అదే మాట మీద ఉండు అన్నాడు శోభన్. అంతే చిన్నబాబు, మీరు పెద్దమ్మగారు వదిలేసినా కూడా నేను మాత్రం వదలను. మా పెద్దయ్య గారు మా చేతుల్లోకి వచ్చే వరకు మీరు మేము చెప్పినట్లు వినాల్సిందే అంది దృఢంగా. అంతేనే లక్ష్మి, నీ మీదే వదిలేస్తున్నాను భారమంతా. నువ్వే చూసుకోవాలి, మా మాట ఎలానూ వినదు అంది అప్పుడే అక్కడికి వచ్చిన జయంతిదేవి కూడా లక్ష్మికి ఒత్తాసు పలుకుతూ. జయంతిదేవితో పాటు జానకి, కృష్ణమూర్తి కూడా వచ్చారు అక్కడికి. శశి వెళ్ళి అత్తగారిని, తల్లిని కౌగిలించుకుంది. నాన్న అంటూ తండ్రి పాదాలకు నమస్కరిస్తుంది. సుఖంగా సంతోషంగా ఉండు తల్లి. మా బాబుగారిని మళ్ళీ మా చేతుల్లో పెట్టాలి. ఆయన దగ్గర పనిచేసేవాడిని అని కూడా అనుకోకుండా స్నేహితుడిలానే చూసేవారు. ఆయన్ని నా చేతుల్లో ఎత్తుకొని పెంచే అదృష్టం ఇస్తున్నావు. నువ్వు పిల్లా పాపలతో కలకాలం సంతోషంగా ఉండాలి తల్లి అని ఆశీర్వదించారు. ఆ మాటలకు కళ్ళొత్తుకుంది జయంతిదేవి. జయంతిదేవి జానకి పాదాలకు కూడా నమస్కరిస్తుంది. ఇప్పుడు ఇలాంటివేమీ చేయకూడదమ్మా అంటూ శశిని కౌగిలించుకుని ఏడ్చేస్తుంది జయంతిదేవి. భరించలేనంత సంతోషం కూడా ఏడుపు రూపంలోనే బయటకు వస్తుందేమో. ఏంటమ్మా ఇది అన్నాడు శోభన్ తల్లి కళ్ళు తుడుస్తూ. కొడుకుని, కోడల్ని రెండు చేతులతో ప్రేమగా దగ్గరకు తీసుకొని నుదుటిపై ముద్దు పెట్టుకుంది. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది? నేనైతే ఈ కథని ఇంకా ఏదో మలుపు తిప్పుదామనుకున్నాను, కానీ మొన్న కామెంట్స్ చూస్తే అందరూ శశి ప్రెగ్నెంట్, ఇంకా రెండో కామెంటే లేదు. అందరూ కోరుకునేదే కదా నేను రాయాలి. నేనేదైనా ట్రాజెడీ చేస్తే దాన్ని మీరు తట్టుకోలేరేమో అనిపించింది. అందుకే ఈ కథని అదే వేలో తీసుకువెళ్ళాలి అని. మీ అందరి అభిప్రాయం అదే కనుక నేను కూడా శశి ప్రెగ్నెంట్నే కన్ఫర్మ్ చేశాను. మీకు నచ్చింది కదా? మీకు నచ్చినట్లయితే ఓ చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం ఛానల్